కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు ఎంపీకి పోటీ చేసే స్థాయికి వచ్చినటువంటి పద్మారావు గౌడ్ మన దగ్గర ఉన్నారు. ప్రజెంట్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉంది, అలాగే ప్రచారం ఎలా ఉంది, ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళబోతున్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం. ముందుగా పద్మారావు గారు, మీకు ప్రచారం ఎట్లా కొనసాగిస్తున్నారు? పేరు అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ సికింద్రాబాద్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్లా చూస్తారు? మేము మామూలుగా ప్రజలందరినీ డైరెక్ట్ కలిసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ఏదో ర్యాలీగా పోయో లేకపోతే బస్సులో ఉండో దండం పెట్టుకుంటా కాకుండా ఎంతమందిని వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ కలవతామో అంత బెనిఫిట్ అవుతుందని మా ఆలోచన. మా సర్లు కూడా గతంలో కూడా మాకు అసెంబ్లీలో కొట్లాడినప్పుడు కూడా అట్లనే ఎక్కువ మందిని కలిసే ప్రయత్నాలు చేస్తుంటే దాని రిజల్ట్ కూడా అట్లనే ఉంటుండే. ఇప్పుడు కూడా జనంను ఎక్కువ కలిస్తే బెనిఫిట్ ఎక్కువవుతుంది. వాళ్ళు ఏదైనా వాళ్ళకు కష్టాలు ఉన్నా కానీ మనకు చెప్తారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా చెప్తారు. ఎంబడే మా పిఏ ఉంటారో అది నోట్ చేసి పెట్టుకుంటాం. రేపు గెలిచిన తర్వాత వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తాము, ఖచ్చితంగా ఏదో ఒకటి మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. అంటే 17 లోక్సభ స్థానాలు ఒకవైపు, సికింద్రాబాద్ ఒకవైపు కనిపిస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నారు. మీరు మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్ పనిచేశారు, అవతల వ్యక్తి కూడా పనిచేశాడు, ఆయన కేంద్ర మంత్రి. ఈయన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది జనాలు? అంటే జనరల్గా ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి గారు వాళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు. దానం నాగేందర్ ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా. అంటే అపారమైన అనుభవం ఉంది మాకు కూడా. ఏదో ఆషామాషిగా ఇట్లా లేము మేము. అయితే మెయిన్ చూసేది మేము చేసేదంతా పీపుల్స్ పైనే దృష్టి మాది. రాజకీయంగా మేము గెలిస్తే ఏం చేయాలి, ఈ జనంకు మనం ఏ విధంగా మన ఉపయోగానికి రావాలి, వీళ్ళకి ఎట్లా సహాయం పడాలి, జనం పక్షాన ఉండి అవసరం పడితే దేని గురించి మేము ఏదైనా అవసరం పడితే ప్రతిపక్ష పార్టీలను రేపు రూలింగ్ పార్టీ మీద కూడా పెద్ద ఎత్తున ధర్నాలు ఇటువంటివన్నీ పెట్టేసి వాళ్ళకి మేలు జరిగే విధంగా మా కృషి ఉంటుంది. అది వాటిని దృష్టిలో పెట్టుకొని పోతా ఉన్నాం. ఓకే, లాస్ట్ టైం సాయి కిరణ్ పోటీలోకి దింపింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అనుకోకుండా ఇప్పుడు ఈసారి మీ పేరు తెరపైకి వచ్చింది. ఒక పక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పోటీ చేస్తారని చాలామంది కన్ఫ్యూజ్ చేశారు. చివరికి మీ పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? బహుశా హైకమాండ్కు మా మీద హోప్స్ ఎక్కువ ఉండేనేమో, మమ్మల్ని బరిలో నిలిపిండవచ్చు. దాంట్లో నేను చెప్పేది ఏముంటుంది, డిసైడ్ చేసేదంతా మా పార్టీ ప్రెసిడెంట్. ఆయన బెటర్ ఎవరైనా ఆలోచన చేసిండొచ్చు, చేసి పీపుల్స్ ఫేస్ వాళ్ళను ఎమ్మెల్యేను పెడితే బాగుంటుందని ఆలోచన చేసిండొచ్చు. అలా మాకు కూడా రికార్డు కూడా మా రికార్డు క్లీన్ ఇమేజ్ ఉంటుంది మాకు. అంటే అన్నెసరీ అవి ఇవి అని తలకేసుకొని ఏదో లేనిపోని ఇష్యూస్లలో తల దూర్చి ఇవన్నీ లేవు. సాఫ్ట్గా మా పని ఏందో మేము చేసుకోవాలి, ఒకరికి ఉపయోగపడాలి, ఒకరికి సాయం చేయాలనే ఇంటెన్షన్ తప్ప మాకు వేరే ఇంటెన్షన్ ఉండదు. అట్లా క్లీన్ ఇమేజ్ ఉన్నది, మంచి పరిచయాలని మా ఫేస్ను గుర్తుపట్టిన వ్యక్తి ఉండడు సిటీలో, హైదరాబాద్ సిటీలో. ఏదో కొత్తగా వచ్చినాను కాదు నేను. పద్మారావు అంటే ఎవరు అనే అటువంటి వ్యక్తిని కాదు. క్యాబినెట్లో పనిచేసిన, డిప్యూటీ స్పీకర్ ఉన్నా, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, 2 సార్లు కార్పొరేటర్గా చేసిన. ఈ హైదరాబాద్ పీపుల్స్ అంతా పద్యానా అని, నా పద్మారావు అంటే కొద్దిగా ఇది, పద్యానా అంటే సిటీలో నన్ను గుర్తుపట్టని వ్యక్తి ఉండరు. అట్లా దాన్ని బట్టి ఆలోచన చేసి పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రిగా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. దాదాపు ఎక్కువ గెలుపులే ఎక్కువ ఉన్నాయి, 1-2 సార్లు ఓటమి విషయం పక్క పెడితే. బట్ ఒకటి అయితే ఇప్పుడు ఎంపీగా మొదటిసారి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది విజయవాడ? గెలుస్తామని 99% మేము గెలుపు దిశలోనే ఉన్నామని మాకు ఉన్న రిపోర్ట్స్. మేము తిరుగుతుంటే ప్రజలను కలుస్తుంటే ప్రజల వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళు మాకు మేము ఓటు అపీల్ చేస్తే వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ చూస్తే గ్యారంటీగా విజయం మా వైపు ఉంటుంది అనుకుంటున్నాము. ఈ గుడ్ విల్ అనేది కూడా మేము ఎప్పుడో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటే, అరే ఏం మనం అంతా జింతగా పరిమితం అయిపోయినాం, ఇదే మిడిల్ క్లాస్ జీవితం అనుకున్నాం. కానీ మాకు అప్పుడు అర్థం కాలేదు. దాని రిజల్ట్స్ అంతా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. పబ్లిక్లో పోతూ ఉంటే, ప్రజల దగ్గరికి వెళ్తుంటే, ఇది కోట్ల ఆస్తి కదా. ఇది ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకొని మనకి ఏదైనా హెల్ప్ చేయాలి, ఓటు వేయాలి, గెలిపించుకోవాలన్న ఇంటెన్షన్ ఎప్పుడైతే అలా క్రియేట్ అవుతుందో, దానికంటే పెద్ద ఆస్తి ఇంకేముంటుంది? వ్యక్తిగతంగా ఏముండదు. అదే మాకు పెద్ద ఆస్తి. గ్యారంటీగా గెలుస్తున్నాం.
అంటే కేసీఆర్కు అనుంగా శిష్యుడిగానో లేదంటే ఆత్మీయుడిగా, అదే సమయంలో పజ్జన్నగా సికింద్రాబాద్ అందరికీ కూడా మీరు సుపరిచితులు. అదే సమయంలో మాస్ లీడర్గా ఫాలోయింగ్ ఉంది సికింద్రాబాద్. కానీ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఢీకొన్నటువంటి వ్యక్తి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ హవా నడుస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ జనాలు మీ వైపు ఎట్లా ఓట్లేస్తారని మీరు భావిస్తున్నారు? అవన్నీ చూసి దాన్ని అన్నీ ఫేస్ చేస్తాడు, ఏదైనా బెనిఫిట్ అవుతుంది కదా మా అధ్యక్షుడు నన్ను పెట్టింది. అంటే క్లీన్ మీద ఉన్న వ్యక్తి ప్రజలు రిసీవ్ చేసుకుంటారని ఆయనకు అపారమైన నమ్మకము. దాంట్లో పోటీ చేయమని చెప్పిండి, పోటీ చేస్తామని చెప్పినాం. మాకు కూడా తెలుసు కదా రామ్ జన్మభూమి ఇది అని. ఇప్పుడు నేను చెప్తున్న పద్మారావు మా పార్టీ వ్యక్తిగతంగా చూసేసి ఓటు చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. ఎదుటి వ్యక్తిని కూడా అట్లా చెప్పమను. రామ్ జన్మభూమి ఇష్యూ ఎత్తకుండా, రాముని గుడి విషయం ఎత్తకుండా, నేను కిషన్ రెడ్డిని నాకు ఓటు చేయను అని అడుగుమని. అయోధ్య ఈశ్వరుడితోనే వాళ్ళు వెనకెళ్ళబోతారు అంతే తప్ప ఇంకేముంటుంది. ఆయన చేసిన డెవలప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు నేను ఈ డెవలప్ చేసిన సరే అయోధ్య ఇష్యూ పక్క పెట్టినా కానీ నేను ఈ పనులను చేసినా కదా, ఈ డెవలప్మెంట్స్ అని బాగా చేసినా కదా, నాకు ఓటేయండి అని చెప్పమనండి. అదే పద్మారావు చెప్పగలుగుతాడు. నేను సికింద్రాబాద్ అంతా ఈ రేంజ్లో డెవలప్ చేసినా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఉండే. ఇప్పుడు నన్ను ఎంపీగా నన్ను మీరు రిసీవ్ చేసుకొని నన్ను గెలిపించారు అంటే యాజ్ ఏ పార్లమెంట్ మెంబర్ కూడా ఆ సర్వీస్ అనేది విస్తరణ చేసి మీకు అందుబాటులో ఉండి ఆ సర్వీస్ చేస్తా కదా అని చెప్తా కదా. నేను చేసింది అవునా కాదని చెప్పి పీపుల్స్కి చెప్తా కదా. అక్కడ అందరికీ తెలుసు కదా, చెప్పే పరిస్థితి లేదు. తెలుసు ఇన్కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా చెప్తాం కదా. సికింద్రాబాద్ వచ్చా हम डेवलप करे, वहाँ जाके पूछो तुम्हारे कोई ఫ్రెండ్స్ అయితే ఇలా మీ చుట్టాలు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, పోయి అడగండి పద్మారావు ఎటువంటి వ్యక్తి అని చెప్పి. మొన్న ఇట్లనే చేస్తుంటే మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ దీంట్లో మేము పోయి ఇట్లా అని చెప్తేనే వారస్ కూడా చౌరస్తే हमारे सगे అని ఒక ముస్లిం సోదరుడు చెప్తున్నాడు. तुम्हारे बारे में अभी बोलने का ज़रूरत नहीं है, हमारे सगे वारस కూడా चौरस्ते पे उनका मकान है, हमको बहुत दिनों से जानते हैं, तुम्हारे बारे में पूरे मालूम, तुम्हारे ఓట్ डाल रहे అని చెప్తున్నాడు ఆయన. అంటే కిషన్ రెడ్డి మీకు ప్రధాన పోటీ అనుకుంటున్నారా? దాని నాగేందర్ మీరు లెక్కలో తీసుకోవట్లేరా ఎన్నికల్లో? ఇక మాకు ఉంటుంది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ అని ఉంటుంది. అందులో గెలిచేది మాత్రం ఎక్కువ పర్సెంటేజ్ మేమే. పీపుల్స్ ఒపీనియన్ గది, ప్రజల ఒక ఒపీనియన్ గది. దాని నాగేందర్ మొన్నటి వరకు మీతో పాటు కళ్ళే తిరిగాడు, మొత్తం సచ్చేదాకా నేను బీఆర్ఎస్లోనే ఉంటాను అన్నాడు. చివరికి హ్యాండ్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ రావడంతో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఇక మేము అది పట్టించుకుంటలేము ఎందుకు అనేసరి అడుగుతూ ఉంటారు. ప్రజలు చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్తుంటారు అని చెప్తారు కానీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? అది పబ్లిక్ కాన్ఫిడెంట్ కావాలి. ఒక నాయకుడికి ఓటేస్తే చిరస్థాయిగా ఒక ఆర్గనైజేషన్లో ఉంటే ఆ ఆర్గనైజేషన్లో ఎప్పటికీ ఉండడా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి లేని వ్యక్తి రేపైతే ఇంకేదైతే ఇంత దగ్గర ఇంకెక్కడైనా పోతాడా లే ఇందులోనే ఉండి సర్వీసెస్ చేస్తారా? ఇవన్నీ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో మేము కేసీఆర్ ఎంబడి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళ నుంచి మేము ఎక్కడ పోలే కదా. అధికారాలు మార్పిడి జరిగినాయి కదా. ఈసారి ఇప్పుడు కొత్తగా కాదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అధికారం ఒకసారి వచ్చినట్లే కదా. బీజేపీ గవర్నమెంట్ రెండోసారి పోయి మూడోసారి కూడా వస్తుంది కదా. కానీ మేము ఎక్కడ కదలలే కదా. మేము ఉన్న ఆర్గనైజేషన్లోనే ఉన్నాము, ప్రయత్నం చేస్తాం. సార్ వస్తుందంటే నమ్ముతున్నారా? బీజేపీ వచ్చే అవకాశం ఉందా? రావచ్చు రాకపోవచ్చు, దాంట్లో మనం కదా నిర్ణయించేది. నిర్ణయాధికారులు పబ్లిక్. చెప్పలేం, బేజారైపోయినట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళకి నార్త్లో మొన్న 2-3 విడతల ఎలక్షన్ అయినప్పుడు అలా ఫేవర్గా పోలేదని కూడా చెప్తా ఉన్నారు. ఈ దాంట్లో సౌత్ మీద ఇప్పుడు ఎక్కువ పడుతుండొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి చాలా దుందుడుగా వ్యవహరిస్తున్నారు, కేసీఆర్ మీద అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ దానం నాగేందర్ని మీకు పోటీలో పెట్టాడు. ఒక పక్క అనర్హత ఇష్యూ కూడా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలు వాడే ప్రయత్నం చేస్తుంది సికింద్రాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా. మీకు ఏమనిపిస్తుంది? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఏది వాడినా కానీ పద్మారావు దీని మీద ఏ ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటిదాకా వేలెత్తి చూపించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా మా వ్యక్తిగతంగా మా లైఫ్ ఏందో తెలుసు కదా. తెలిసి నిందబెట్టే ప్రయత్నాలు మాత్రం ఏ రాజకీయ పార్టీలు చేయను మీద. బహుశా వాళ్ళకు రాజకీయ లబ్ధులు ఉంటాయి, రాజకీయంగా వాళ్ళు ఒక పార్టీలు ఉంటారు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ మీద ఏదో చెప్పాలి కదా వాళ్ళు. లేకపోతే ప్రతిపక్ష పార్టీ కూడా మంచిదని రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పలేరు కదా. మంచిగా ఉన్నా కానీ చెప్పలేరు కదా. అయితే అట్లా కానీ నా మీద మాత్రము ఎవరికి ఉండదు.
ఎన్నికల ప్రచారానికి వద్దాం. ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఎట్లా ఈ 15-16 రోజులు ప్రచారాన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? మా కార్యకర్తలు మా నాయకులు చాలా గొప్పలు బ్రదర్. ఈ ఎండలల్లా ఇంత అంటే బయటికి వెళ్తే ఉడుకుతున్నది ఇట్లా. అప్పటి నుంచి మహబూబ్ కాలేజీలో ఉన్నాము, ఆడ మీటింగ్ ఉండే సనత్ నగర్ది. అలా బయటికి వెళ్తే అది ఏసీ ఆలోమో అది తెలియలేదు. ఆ మీటింగ్ అయిపోయిన బయటికి వెళ్తే ఇట్లా సెగ కొడతా ఉండేది అట్లా. కానీ తప్పదు ఇది. కార్యకర్తలు మహా గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఒక లీడర్ గురించి, ఒక పొలిటికల్ వాళ్ళు ఉన్న ఆర్గనైజేషన్ గురించి ఇంత శ్రమపడి చేస్తారు కదా, వాళ్ళకంటే గొప్ప మిత్రులు ఉండరు మాకు, వాళ్ళకంటే గొప్ప రిలేషన్ ఉండదు. చివరిగా ఇప్పుడు ఎంపీగా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి మీకు వారసుడిగా ఎవరిని మీరు ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది? పార్టీ డిసైడ్ చేస్తుందా? అది పార్టీ డిసైడ్ చేస్తుంది, పద్మారావు కాదు. మాది ఒక పొలిటికల్ ఆర్గనైజేషను, దానికి మా అధ్యక్షుడు ఉంటాడు. నిర్ణయాధికారి మా బాసే కదా. ఒకవేళ దాంట్లో 10 మందిని చూసి చేసేటప్పుడు మా వారసులు కూడా మంచి గీట కనిపిస్తుంది చేయొచ్చు. లేదు మా వారసులు వీక్ కనిపించేసి ఇంకా వేరే లేరని బాగా గట్టెలు ఉన్నారని రామేశ్వర్ గౌడ్ పేరు వినపడుతుంది బాగా పార్టీలో. ఎవరు? నేను చెప్పలేదు, మా అధ్యక్షుడు చెప్పలే కదా, నేను కూడా చెప్పలే కదా. వాళ్ళ శక్తిని వాళ్ళ బిహేవింగ్ని బట్టి పార్టీలు డిసైడ్ చేస్తారు. ఈయన తర్వాత ఎవరు ఈయన ఉంటే బాగుంటుందని చెప్పేసి అట్లా డిసైడ్ చేసేది మా అధ్యక్షుడు, కానీ నేను కాదు. చివరిగా పద్మారావు గౌడ్, మీరు సికింద్రాబాద్లో మీకే ఓటు వేయాలని మీరు జనాలకు ఏం చెప్పబోతున్నారు? ఓటర్లకు అటు బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్గా కాకుండా బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలని చెప్తున్నారు? గతంలో నేను చెప్పినా కదా, బాగా సీనియర్ శాసనసభ్యుని నేను. ఓ 2 సార్లు కార్పొరేటర్ ఉన్నా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్ ఉన్నా. మా నడవడంతా ప్రజలు చూస్తూ ఉంటారు. ఒక సికింద్రాబాద్కి అంటే సికింద్రాబాద్కే కాదు కదా, రాష్ట్ర అసెంబ్లీ అంటే మొత్తం స్టేట్ అంతా గుర్తుపడుతూ ఉంటారు. నేను మంత్రిగా ఉన్నా అంటే కేవలం ఒక సికింద్రాబాద్కే కాదు కదా, టోటల్ స్టేట్ మినిస్టర్. నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా అంటే కేవలం సికింద్రాబాద్ అసెంబ్లీకే కాదు కదా, రాష్ట్రానికే డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో. అట్లా వాళ్ళంతా గుర్తుపడతారు. ఆ సర్వీసెస్ అందించడం ఇంతకుముందు వాళ్ళకు కూడా ఇంకా పని చేస్తామని చెప్పి మా ఇంటెన్షన్ కూడా అది పని చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా అదే చేస్తున్నాం. గతంలో మేము ఇట్లా పని చేస్తాం, అది దృష్టిలో పెట్టుకొని మాకు ఓటేయండి, మీకు కూడా అట్లనే ఉంటాం. రేపు మా అసెంబ్లీలో మా లోకల్ ఏరియాలలో మేము ఎట్లయితే పని చేస్తామో మీకు కూడా అట్లా పని చేస్తాం. పని చేసేవాడికి, మీకు అందుబాటులో ఉండేవాడికి ఓటేయండి అని చెప్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రేపు మొత్తానికి మత్సలేని వ్యక్తిగా ఇంతకాలం 25 ఏళ్ళు రాజకీయం చేశాను. ముందు కూడా లోక్సభకు పంపిస్తే ఇదే రకంగా అభివృద్ధి ముందు తీసుకెళ్తాననేటువంటి విషయాన్ని పద్మారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, సికింద్రాబాద్ నుంచి.